హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. మంచి గేటెడ్ కమ్యూనిటీలో 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఏదైతే బిల్డర్ ఉన్నాడో ఈ బిల్డర్ మనం ఆల్రెడీ మన్నెగూడలో 2 హౌసెస్ అమ్మినామన్నమాట. ఇట్లా యూట్యూబ్లో పోస్ట్ చేయగానే వితిన్ 1 వీక్లో సేల్ అయిపోయినాయి. ఎందుకు సేల్ అయినాయి అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు, దగ్గరుండి చూసుకుంటారు. మీరు చూసుకోండి, మంచి కరీంనగర్ ఇటుక, తర్వాత సిమెంట్ కానీ ఏదైనా క్వాలిటీ మెటీరియల్ వాడతారు కాబట్టి ఇల్లు అంత ఫాస్ట్గా సేల్ అయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి నాదర్గుల్ విలేజ్ లోని ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి అతి దగ్గరలో ఉంటుంది. ఏదైతే మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ కి ఆనుకొని హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం మనకు అన్ని రకాల డెవలప్మెంట్స్ అంటే సిసి రోడ్, అది కూడా 30 ఫీట్ వైడ్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఫుడ్ పాత్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంటే హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ తోని మెయిన్ రోడ్ కి అతి దగ్గర మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ స్కూల్స్ కానీ అన్ని కూడా అతి దగ్గరలో ఉంటాయన్నమాట. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 and 13 నుంచి కూడా అతి దగ్గరలో అంటే కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఇల్లు ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ తర్వాత ఎలా ఉంటుందో అని ఒక వీడియో తయారు చేసాము, డిజిటల్ వీడియో. ఆ డిజిటల్ వీడియో ప్లే చేస్తాను, ఆ డిజిటల్ వీడియో చూడండి. తర్వాత మనం ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిజిటల్ వాక్ త్రూ వీడియో చూస్తారు కదా, డిజిటల్ వాక్ త్రూ వీడియో ఎంత బాగుందో, ఇల్లు కూడా దానికంటే 1% ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ బిల్డర్ ఇవన్నీ మన్నెగూడలో ఇల్లులు అమ్మాము. సో చాలా బాగా కడతారు, మంచి మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ వాడతారు. సో చూసుకోండి, కరీంనగర్ ఇటుక కూడా వాడుతున్నారు, మంచి సిమెంట్ వాడుతున్నారు. ఫ్రెండ్స్, మనకు వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్, ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది, వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఈ పైకి వెళ్ళడానికి మెట్లు, సో మెట్లు కూడా దాదాపుగా 3.5 నుంచి 4 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి మెట్ల కింద కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. సో ఇన్వర్టర్ పాయింట్, వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసుకోండి పార్కింగ్ స్పేస్ ఎంత ఉందో. ఇంత మంచి పార్కింగ్ స్పేస్ ఇచ్చి కూడా మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే మంచి ప్లానింగ్ తోని బిల్డర్ కట్టారు. ఇల్లు అయితే చెప్పాను మీకు ఆల్రెడీ 150 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్, అది కూడా సిసి రోడ్, 30 x 45 సైజ్ తో వచ్చింది కాబట్టి మనకు మంచి పార్కింగ్ లో ఒక ఇన్నోవా కార్ పట్టంగా కూడా 2 చిన్న బైకులు పడతాయి అనమాట. ఇంత పెద్ద పార్కింగ్ వచ్చి కూడా మనకు 2 BHK ఇచ్చారు. ఒక్కొక్క బెడ్రూమ్ లో అంటే మాస్టర్ బెడ్ లో మనకి సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనమాట. సో అంత మంచి ప్లానింగ్ తో కట్టారు. ఫ్రెండ్స్, దాదాపుగా 5000 లీటర్ కెపాసిటీ సంపు, ఇంత పెద్ద సంపు అయితే ఎవ్వరు ఇవ్వరు. మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాంతంగా రోడ్ కి అతి దగ్గరలో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కామన్ వాల్ వస్తుంది. కామన్ వాల్ రాంగ్ కూడా మనకి చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ ఇదొక ఎంట్రెన్స్ అండ్ ఇదొక ఎంట్రెన్స్. ఇది మనకి హాల్లోకి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఎంట్రెన్స్ ఉంటుంది. మనకు హాల్లోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, చూసుకోండి, చౌకోట్లు కానీ డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ లైట్స్ కానీ స్విచెస్ కానీ ఏదైనా మంచి మెటీరియల్ వాడతారు. మీరు ఈ టైంలో మీరు ఇల్లు తీసుకునే ప్లాన్ మీకుంటే మాత్రం మీరు దగ్గరుండి మీకు ఇష్టమైన డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ ఎలివేషన్ కానీ మీకు ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకోండి పార్కింగ్ ఎంత పోయినా కానీ హాల్ ఎంత స్పేషియస్ ఉందో చూసుకోండి. మనకి ఎదురుగా టీవీ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అటొక బెడ్రూమ్, ఇటొక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇటు పక్కన చూసుకుంటే మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. సో పూజ గది కూడా ఒక వ్యక్తి ఆర్ 2 వ్యక్తులు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది. అన్ని ర్యాకులతోని సెల్ఫ్లతోని మనకి మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ విండోస్ కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయి విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి సెల్ఫ్లు కానీ యూపీవీసీ విండోస్ కానీ అన్ని కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇన్ కేస్ మీరు ఈ పోర్షన్ రెంట్ కి ఇచ్చినా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే సపరేట్ దీనికి డోర్ ఉంది అండ్ దానికి సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి మీరు రెంట్ కి ఇచ్చుకున్నా మంచి రెంట్ కూడా వస్తుంది అనమాట. చూసుకోండి బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి 2 BHK ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ చూడండి చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. మనకి ఇక్కడ కూడా స్టీల్ రైనింగ్ తోని ఇవ్వడం జరుగుతుంది. సో సెట్ బ్యాక్స్ కు చూసుకొని కింద మీకు సెట్ బ్యాక్స్ అర్థం కాకపోవచ్చు, చూసుకొని సెట్ బ్యాక్ ఎంత బాగా వదిలారో సేమ్ ఇదే విధంగా మనకి కింద కూడా సెట్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి చౌకట్లు కూడా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హాల్ 30x45 సైజ్ తో ఉంది కాబట్టి ఇల్లు హాల్ అయితే చాలా స్పేషియస్ గా వచ్చింది. మీకు డిజిటల్ వాక్ త్రూ పెట్టాను కదా, అందులో అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి సరిగా అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మన టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒక చిన్న బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి కింద పార్కింగ్ ఉంది కాబట్టి హాల్ స్పేషియస్ గా రాలేదు, కానీ పైన మాత్రం చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇది వచ్చేసి మనకి పూజ గది. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. బాల్కనీ కూడా చాలా బాగుంది, మంచి వెంటిలేషన్ వస్తుంది మనకి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి పెద్ద విండో ఇస్తున్నారు మనకి, మంచి వెంటిలేషన్ వస్తుంది మనకి. సెల్ఫ్లు బీరువా స్పేస్ అన్ని రకాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంచి ఫాల్సింగ్ డిజైన్స్ తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఈజీగా 6x6 మంచం పట్టే విధంగా స్పేషియస్ గా ఉంది. ఎందుకు ఇంత మంచిగా వచ్చిందంటే 30x45 సైజ్ తో 150 స్క్వేర్ యార్డ్స్ లో 2600 స్క్వేర్ ఫీట్ లో మంచి ఉంది కాబట్టి, మంచి ప్లానింగ్ తో కడుతున్నారు కాబట్టి ఇంత స్పేషియస్ గా మనకి ఇల్లు అయితే రావడం జరిగింది. ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే చూస్తున్నారో అదే మెయిన్ రోడ్కి ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్తో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసుకుని అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ ఇళ్ళకి ఆనుకొని మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ ఇల్లు అయితే ఉంటుందన్నమాట. ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే MVSR ఇంజనీరింగ్ కాలేజ్కి ఆనుకోనే ఇల్లు ఉంటుంది. డెవలప్మెంట్ అవుతున్న ఏరియా, మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. HMDA గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్ పార్క్స్ తో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 1,40,40,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది, తగ్గుతుంది. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎందుకంటే HMDA గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి లీగల్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు మొత్తం డాక్యుమెంట్స్ చూపిస్తారు, మీరు చూసుకున్నాకనే డబ్బులు కట్టచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, నాకు కాల్ చేయండి. అందుకంతా రేట్గా ప్రమోషన్ చేయడం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. Thanks for watching. This is Ranjit Kumar signing off. Bye.